హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. ఈరోజు మీకు గిరిజన భాషకు మాట్లాడడం మాత్రమే ఉన్నటువంటి గిరిజన భాషకు లిపిని రూపొందించినటువంటి భారతీయ మహిళా భాషా శాస్త్రవేత్త ప్రసన్నశ్రీ గురించి ఈరోజు వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ఎస్టీగా జన్మించి తను గిరిజన భాషకు 8 గిరిజన భాషలకు మాట్లాడడం మాత్రమే ఉన్నటువంటి 8 గిరిజన భాషలకు లిపిని అందించి ఆధునిక ప్రపంచానికి గిరిజనులను ప్రపంచానికి దగ్గర చేసినటువంటి ఒక మహిళా భాషా శాస్త్రవేత్త, మన భారతీయ మహిళా శాస్త్రవేత్త ప్రసన్నశ్రీ గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మొదటి నుంచి పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మీకు కూడా మన భారతీయ శాస్త్రవేత్తల గురించి ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మొదటిసారిగా మన సనాతన్ ఛానల్ను చూస్తున్న వారు ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్తే, గిరిజన తెగలు వారి వారి పరిసర ప్రాంతాలకు పరిచయం ఉన్నటువంటి చెట్లు, పుట్టలు, గుట్టలు, వారు ఆరాధించే సూర్యుడు, నిప్పు, నీరు మొదలైన వాటినే అక్షరాలుగా తీసుకొని వారిని బాగా ఆకట్టుకునే లిపిని రూపొందించారు. అంటే గిరిజన తెగలు వారి నిత్య జీవితంలో వారు భగవంతుడిగా ఆరాధించే సూర్యుడిని, అలాగే కొన్ని వస్తువులను ఆ భాషలలో రూపొందించి వారిని ప్రకృతికి దగ్గరగా చేసి వాళ్లకు ఆత్మీయులుగా ఉన్నటువంటి భాషా శాస్త్రవేత్త మన భారతీయ మహిళా భాషా శాస్త్రవేత్త ప్రసన్నశ్రీ గారు. మన భారతదేశంలో కొన్ని వందల కొద్ది గిరిజన భాషలు ఉన్నాయి. అలాంటి గిరిజన భాషలలో కొన్ని భాషలైన 8 ముఖ్యమైనటువంటి భాషలు భగత, గదబ, కొటియ, కోయ, కొండదొర, కుపియ, జాతపు, కొలాం, పార్జా ఇలాంటి 8 గిరిజన భాషలు కేవలం మాట్లాడడం మాత్రమే వీలైనటువంటి ఈ గిరిజన భాషలకు 8 ఈ గిరిజన భాషలకు లిపిని అందించి ఈ 8 గిరిజన భాషలను ప్రపంచ స్థాయికి తీసుకొని వెళ్ళి వారికి విద్య, ఉద్యోగము కల్పించడానికి అవసరమైన ఒక లిపిని ఏర్పాటు చేసి ఈ 8 గిరిజనులను, తెగలకు చెందిన 8 గిరిజన భాషలను ప్రపంచానికి దగ్గర చేసినటువంటి మన భారతీయ మహిళా భాషా శాస్త్రవేత్త ప్రసన్నశ్రీ గారు బహుముఖ భాషావేది. చాలా భాషలను తను నేర్చుకున్నారు. అందులో ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, ఒడస్సీ, ఎరుకల మొదలైనటువంటి భాషలను నేర్చుకున్నారు. ప్రసన్నశ్రీ గారు చాలా విదేశీ యూనివర్సిటీలలో గిరిజనుల జీవితాలలోని సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక జీవనము మొదలైన పలు అంశాల మీద చాలా ప్రసంగాలను చేసి గిరిజనుల ఆచార వ్యవహారాలు, వాళ్ళ జీవన శైలిని ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త మన భారతదేశ భాషా శాస్త్రవేత్త ప్రసన్నశ్రీ గారు దక్షిణ భారతదేశంలో తొలి ఎస్టీ ప్రొఫెసర్గా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా ప్రసన్నశ్రీ గారు 14 గ్రంథాలకు పైగా లిఖితపూర్వకంగా గ్రంథాలను రచించారు. ప్రసన్నశ్రీ గారు 1987 సంవత్సరము నుండి యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఇప్పటి వరకు అంటే 2010 సంవత్సరం వరకు 8 అంతర్జాతీయ 22 భాషా జాతీయ సదస్సులు అంటే 8 అంతర్జాతీయ సదస్సులు, 22 జాతీయ భాషా సదస్సులలో పాల్గొని తమ ప్రసన్నశ్రీ గారు పరిశోధన చేసినటువంటి పరిశోధనా పత్రాలను సమర్పించారు. ప్రసన్నశ్రీ గారు 1991 సంవత్సరము డిసెంబర్లో విశాఖ జిల్లాలలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలలో విహారయాత్ర చేసిన సందర్భంలో ఆయా ప్రాంతాల గిరిజన తెగలకు ఆచార వ్యవహారాలు ప్రసన్నశ్రీ గారిని ఆకట్టుకొని ఈ గిరిజన తెగలకు లిఖితపూర్వకమైనటువంటి భాషను రూపొందించాలని సంకల్పాన్ని వారి మనసులో ఏర్పాటు చేసుకున్నారు.
ప్రసన్నశ్రీ గారు లిటరేచర్‌లో లిటరేచర్‌లో ఉన్నత డిగ్రీలను సాధించి ఆంగ్ల సాహిత్యంలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో పరిశోధన చేసి పద్మావతి మహిళా యూనివర్సిటీలో చాలా కాలం పనిచేశారు. ఈ వీడియో ఇంత ఫ్రెండ్. మీకు మన భారతదేశంలో ఎంతోమంది భాషా శాస్త్రవేత్తలున్నారు. మీకు ఎవరైనా భాషా శాస్త్రవేత్తల గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కు షేర్ చేయండి. అలాగే నేను ప్రారంభించిన సనాతన్ ఛానెల్‌ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. మీరు చేసే లైకు, షేరు, కామెంటు నేను చేస్తున్న వీడియోలకు ముందు ముందు చాలామందికి చేరడానికి ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు. అలాగే నా సనాతన్ ఛానల్‌కు ప్రోత్సాహాన్ని కలిగించిన వారవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి.